హలో స్టూడెంట్స్ అలాగే పేరెంట్స్ అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, మనకి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అనేది మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ వాళ్ళు కండక్ట్ చేస్తారు, అంటే ఎంసీసీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. సో మనకి ఫస్ట్గా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి సంబంధించి షెడ్యూల్ వస్తుంది. ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి సంబంధించిందే కాదు, సో ఆల్ ఇండియా కౌన్సిలింగ్తో పాటు ప్రతి స్టేట్ వాళ్ళు ఏ డేట్స్లలో వాళ్ళ కౌన్సిలింగ్ కండక్ట్ చేయాలి అని బోత్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ షెడ్యూల్ అలాగే స్టేట్ కోటా కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది మనకి ఎంసీసీ వాళ్ళు రిలీజ్ చేస్తారు. అయితే దీనికి సంబంధించి ఈరోజు మనకి సాక్షి పేపర్లో ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో ఆగస్టు ఫస్ట్ వీక్లో ఈ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది అని సో వీళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేశారు. సో అలాగే దీనికి సంబంధించి ఎంసీసీ వాళ్ళు అలాగే ఏ ఏ స్టేట్లలో ఆయా హెల్త్ యూనివర్సిటీస్ కౌన్సిలింగ్స్ కండక్ట్ చేస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు, తెలంగాణలో మనకి కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు. అయితే ఎంసీసీ వాళ్ళు ఈ హెల్త్ యూనివర్సిటీస్ అన్నిటితో మీటింగ్ పెట్టుకున్నట్టు సో మనకి ఈ పేపర్లో అయితే రాశారు. సో దీని ప్రకారంగా ఆగస్టు ఫస్ట్ వీక్లో కౌన్సిలింగ్ అనేది ప్రారంభమవుతుందని వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు. అయితే దీనికన్నా ముందు మనకి క్వాలిఫైడ్ లిస్ట్ అనేది రావాల్సి ఉంది. సో ఆంధ్రప్రదేశ్లో టోటల్గా ఎంతమంది క్వాలిఫై అయ్యారు, అలాగే తెలంగాణలో టోటల్గా ఎంతమంది క్వాలిఫై అయ్యారు, సో అనే లిస్టు రావాలి. ఆ లిస్ట్ వచ్చిన తర్వాతనే మన స్టేట్లో కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా సో ఆంధ్రప్రదేశ్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఎంసీసీ వాళ్ళని అడిగారు, సో ఈ క్వాలిఫైడ్ లిస్ట్ అనేది ఎప్పుడు పంపిస్తారు అని. అయితే మనకి నీట్ ఎగ్జామ్ని కండక్ట్ చేసేది ఎన్టీఏ వాళ్ళు కదా. సో ఈ ఎన్టీఏ వాళ్ళు మీకు రిజల్ట్స్ కూడా ఇచ్చేశారు. అయితే ఈ రిజల్ట్ డేటా మొత్తం ఈ ఎన్టీఏ వాళ్ళు కౌన్సిలింగ్ ఎవరైతే కండక్ట్ చేస్తారో వాళ్ళకి పంపించాలి. అంటే ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఏ స్టూడెంట్ పేరు ఎంత, ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత, సో ఇదంతా రిజల్ట్ డేటా అంతా ఎన్టీఏ వాళ్ళు ఈ కౌన్సిలింగ్ వాళ్ళకి పంపిస్తారు, అంటే మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ వాళ్ళకి పంపిస్తారు. అయితే ఎన్టీఏ వాళ్ళు ఇంకా ఈ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీకి డేటా పంపించలేదు అని సో ఇక్కడ వీళ్ళు పేపర్లో అయితే రాశారు. సో ఫస్ట్ ఎన్టీఏ వాళ్ళు ఈ కౌన్సిలింగ్ వాళ్ళకి డేటా పంపించాలి మెడికల్ కౌన్సిలింగ్ కమిటీకి. సో ఆ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ వాళ్ళు తర్వాత ఇది ఢిల్లీలో ఉంటుంది. సో వీళ్ళు ప్రతి స్టేట్కి వాళ్ళ స్టేట్ యొక్క డేటాని పంపిస్తారు. సో ప్రాసెస్ అనేది ఇలా ఉంటుంది. సో ఇంకా ఎన్టీఏ వాళ్ళు ఈ ఢిల్లీలో ఉన్న ఎంసీసీ వాళ్ళకి డేటా అనేది పంపించలేదు. సో వాళ్ళకి పంపించాక వాళ్ళు మళ్ళీ ప్రతి స్టేట్ డేటా అనేది సపరేట్ చేసి మళ్ళీ ప్రతి స్టేట్కి పంపిస్తారు. సో ఈ ప్రాసెస్ కూడా మేబీ ఆగస్టు ఫస్ట్ వీక్లో అలా రావచ్చు. సో దీని ప్రకారం చూస్తే ఆగస్టు ఫస్ట్ వీక్ నుంచి అయితే కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వనుంది ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్. ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్తో పాటు స్టేట్ కోటా కౌన్సిలింగ్ కూడా జరుగుతుంది. సో కాబట్టి మీరు డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా పెట్టుకోండి. సో మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే మన పర్సనల్ మెంటర్షిప్లో మీరు జాయిన్ అవ్వండి. నేను మీకు లాస్ట్ వరకు గైడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.